అందరూ ఏమనుకుంటున్నారని కాదు, మనమేం చెయ్యాలనుకుంటున్నామో అదే చెయ్యాలా. ఒక ట్రెండ్ సెట్ చెయ్యాలా. అప్పుడే మనకి అవతల వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ టు సేమ్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆ ఉద్దండ నేత అదే చేస్తున్నారు. అమావాస్యానికో పున్నానికో తప్ప దర్శనం ఉండదు. కానీ ఆయన సృష్టించే ప్రకంపనలు మాత్రం రోజుల తరబడి పొలిటికల్ రచ్చకు కారణమవుతున్నాయి. అయితే అన్ని కాలాలు మనకు అనుకూలంగానే ఉండవు కదా. అందుకే అపోనెంట్ కూడా ఆయనకు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. మాటకు మాట అన్నట్టుగా ఊహించని కౌంటర్లతో విరుచుకుపడుతోంది. ఇప్పుడు ఈ పరిణామాలే రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. బయటకు రావట్లేదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి ఇంటా బయట ఒకటే చర్చ, ఒకటే రచ్చ. కానీ ఆయన ఒక్కసారి బయటకొస్తే పరిస్థితులు ఎలా మారతాయో తెలంగాణలో మరోసారి రగులుతున్న రాజకీయాన్ని చూస్తే అర్థమైపోతుంది. ఆయన లేని లోటును అటు కేటీఆర్ ఇటు హరీష్ లు భర్తీ చేసే ప్రయత్నం చేసినా అప్పుడప్పుడు అధినేత ఇచ్చే సడన్ ఎంట్రీలు మాత్రం రాష్ట్ర రాజకీయాలను సలసలా కాగేలా చేస్తున్నాయి. ఆయన లేటెస్ట్ ఎంట్రీ కూడా అదే స్థాయిలో కాకరేపుతోంది. గులాబీ దళంలో ఎక్కడ లేని ఊపొచ్చింది. దానికి సై అంటే సై అన్నట్టు అధికార కాంగ్రెస్ కయ్యానికి కాలు దువ్వుతోంది. వెరసి రాష్ట్ర రాజకీయం అట్టుడికిపోతోంది. ఊరకరారు మహానుభావులన్నట్టుగా చాన్నాళ్ల తర్వాత ఇటీవల బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కోసం తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. 3 గంటల సుదీర్ఘ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై బలమైన దిశానిర్దేశమే చేశారు. వీళ్ళు తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. మరి ఈ స్థాయి హెచ్చరికలు చేసిన ఆయన అసెంబ్లీ సెషన్ లో పాల్గొన్నారా అంటే అది లేదు. ఆజిర్ బుక్ లో సంతకం పెట్టారు, జనగణమన పాడేసి మళ్లీ ఫామ్ హౌస్ బాట పట్టారు. అంత మాత్రాన ఆయన ప్రస్తావన అక్కడితో ఆగిందా అంటే అస్సలు లేదనే చెప్పాలి. కేసీఆర్ ఎజెండానే శాసనసభకు ఎజెండాగా మారిపోయింది. కృష్ణా జలాలపై నువ్వా నేనా అన్నట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ లు సవాళ్లు విసురుకోవడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తెర మీదకు రావడంతో మళ్లీ రగులుకున్న ఆంధ్ర తెలంగాణ నీళ్ల జగడం ఇలా ఒక్కటేమిటి, ఎంత రచ్చ జరగాలో అంత జరిగింది, ఇంకా జరుగుతోంది. అంటే ఆయన రాలేదు గాని సభకు ఒక ఎజెండాను మాత్రం ఫిక్స్ చేసి వెళ్లారన్నమాట. నిండు సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలే దీనికి సాక్ష్యం. The one who doesn't come to the house is dictating the agenda for this house. That this time I am going to come to the house, speak on irrigation. So sad when the one says that he will come, his party MLAs disappeared. అయితే అటు అధికార కాంగ్రెస్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించింది. కేసీఆర్ చేసిన విమర్శలకు, విసిరిన అస్త్రాలకు అసెంబ్లీ వేదికగా అంతే ధీటుగా బదులిచ్చింది ప్రభుత్వం. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధమన్నట్టుగా బలమైన వ్యూహంతో పనిచేసింది. కృష్ణా జలాల విషయంలో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం, హిల్ట్ పాలసీపై భట్టి, శ్రీధర్ బాబులు ఇచ్చిన క్లారిటీ కాంగ్రెస్ కు బూస్టప్ అయిందని చెప్పొచ్చు. ప్రశ్నించిన కేసీఆర్ రాలేదు, సవాళ్లు చేసిన బీఆర్ఎస్ నేతలు రాలేదు. మొత్తంగా గులాబీ పార్టీ గప్చుప్ గా సభ నుంచి పారిపోయిందనే సంకేతాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. ఇంకేదైనా మాట్లాడు, ఇంకేదైనా విమర్శించు, మా చిత్తశుద్ధి, మా నిజాయితీ, మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తా అన్న వాళ్ళ నాలుక కోస్తా అధ్యక్ష. ఇక అధినేత రాకతో రేగిన పొలిటికల్ కాక బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కొత్త జోష్ ని తెచ్చింది. అందుకు తగ్గట్టి గులాబీ నేతలు స్పీడ్ పెంచారు. ఇక తగ్గేదేలే అంటూ ఇదే కథనోత్సాహంతో కారును టాప్ గేర్ లో ముందుకు తీసుకెళ్తామంటున్నారు. 2028వ సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా, మనందరి ధ్యేయంగా. కలిసికట్టుగా ముందుకు సాగుదాం. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కథనోత్సాహంతో కనిపిస్తుంటే బీజేపీ స్ట్రాటజీ ఏమిటన్నది ఇప్పుడు అర్థం కాని విషయం. గ్రామపోర్లో మంచి నెంబరే దక్కించుకున్న కమలం పార్టీ వచ్చే స్థానిక సమరంలో మరింత పట్టు పెంచుకోవాలని చూస్తుంది. మరి అటు అధికార పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ సై అంటే సై అంటున్న వేళ మరో అపోజిషన్ గా అవకాశం కాషాయ సేనకు దక్కుతుందా లేదా అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశం.